హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీ గురుదేవ్ కీ జై. హరికృష్ణ, అందరికీ స్వాగతం. మనము అక్షయ తృతీయ కథని చెప్పుకుంటున్నాము. నిన్న సమయం సరిపోలేదని చెప్పేసి ఈరోజు కంటిన్యూ చేసుకుంటున్నాం. సో అక్షయ అంటే ఎప్పటికీ కూడా తరగనటువంటిది. సో అది ఏంటంట, మనము అక్షయ తృతీయ రోజు బంగారమో లేకపోతే వెండో కొంటే అది ఎప్పటికీ తరగకుండా ఉండడం కాదు. అక్షయమైనది ఏంటిది అంటే భగవంతుడి యొక్క భక్తి. ఎప్పుడైతే మనం అక్షయ తృతీయ రోజు భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి యొక్క ధ్యానము, భగవంతుడి యొక్క జపము, భగవంతుడి యొక్క లీలా కథ శ్రవణం ఎప్పుడైతే చేస్తామో దానివల్ల వచ్చేటటువంటి ఫలితము అక్షయంగా మనకి ఉంటుందన్నమాట. మరి ఎలాంటి ఫలితాన్ని పొందాలి అంట, మనని ఈ భౌతిక చక్రంలో అంటే జన్మ జరా మృత్యు వ్యాధిలోనే ఇక్కడే తిరిగేటటువంటి భౌతికమైనటువంటి ఫలితాల కోసం మనము ప్రాకులాడకూడదు. మనం ప్రాకులాడాల్సింది, మనం తొందరపడాల్సింది, మనం తత్పరంగా ఉండాల్సింది ఏంటి, మనము ఈ జన్మజరా మృత్యు వ్యాధి చక్రంలో నుంచి బయటికి వెళ్ళి దేవాది దేవుడి యొక్క వైకుంఠ ధామానికి వెళ్ళడానికి మనము తత్పరంగా ఉండాలి. మరి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతాము అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తియుత సాధనలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము భగవంతుడిని చేరగలుగుతాము. మరి అలా చేరడం కోసంగానే శ్రీమద్ భాగవతము, భగవద్గీతలు, తర్వాత రామాయణము, హరినామము ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉన్నాయి. మధ్య మధ్యలో వచ్చేటటువంటి పర్వదినాలు అన్నీ కూడా ఏంటి అంటే మనకి బోనస్ అన్నమాట. ఇప్పుడు మనము జాబ్లో ఉన్న వాళ్ళకి మధ్య మధ్యలో బోనస్ పాయింట్స్ అని, బోనస్ డబ్బులు అవి వస్తూ ఉంటాయి కదా, అవి వాళ్ళ ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాయి. సో వాళ్ళ సేవింగ్స్ పెరుగుతూ ఉంటాయి. అలానే ఎప్పుడైతే మనం ఈ పర్వదినాలు ఉన్నాయో ఈ పర్వదినాల్లో మనం మన యొక్క భక్తియుత సేవా విధానాన్ని ఇంకా పెంచడం వలన, మన యొక్క భక్తి సాధనని ఇంకా శ్రద్ధతో మనం ఎక్కువగా చేయడం వలన మనకు అవి బోనస్ అన్నమాట. ఏంటి ఆ బోనస్? మనని భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడానికి అది మనకి యూజ్ వస్తుంది, ఆ బ్యాలెన్స్ యూజ్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఈ అక్షయ తృతీయ ఆ పరమ పవిత్రమైనటువంటి రోజు, ఆ రోజు చేసినటువంటి దానికి అక్షయమైన ఫలితం వస్తుంది అన్నమాట. అందుకే అది అక్షయ తృతీయ. సో మనం నిన్న చెప్పుకున్నాము పరశురాముల వారి యొక్క ఆవిర్భావపు కథ. తర్వాత తీర్థరాజ్ ప్రయాగరాజ్ తను స్వయంగా బృందావనంలోనికి వచ్చి పావన సరోవరంలో స్నానం చేయడము, నందమహారాజు ఆయనతో మాట్లాడి, సో అప్పుడు బృందావన ధామంలో ఉన్నటువంటి పావన సరోవరం ఎంత గొప్పదో తను తెలుసుకోవడం, వాళ్ళు పావన సరోవరానికి వెళ్ళే ప్రయాగ్రాజ్కి వెళ్ళే ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేసుకోవడము, దాని గురించి విన్నాము. తర్వాత ఇంకా గంగమ్మ ఆవిర్భవించిన రోజు అని చెప్పేసి చెప్పుకున్నాము. సో ఆ విధంగా మనం కథలు చెప్పుకుంటూ మనం మాధవేంద్రపురి గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే ఈ అక్షయ తృతీయ రోజు చాలా 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 గొప్ప గొప్ప ఆవిర్భావాలన్నీ జరిగాయి. యుగ ప్రారంభము, గంగా అవతరణ, పరశురాముడి యొక్క అవతరణ, తర్వాత చార్ధాముల్లో దర్శనం ఓపెన్ అవ్వడము, తర్వాత ఈ యుగాల ఆరంభం అవ్వడము, కృష్ణుడితో సుధాముడు కలవడం, ఇవన్నీ చాలా పెద్ద లిస్టుని మనం నిన్న చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా మనకందరికీ తెలుసు, అబ్బో ఎంత ఎండ పెరిగిపోతుంది కదా. మరి ఎండ పెరిగిపోతూ ఉంటే మరి ఏం చేస్తారంట, ఎండకి చల్లదనం కోసము మరి ఇప్పుడంటే కరెంట్ ఉంది, ఏసీలు వాడుతున్నాం, కూలర్లు వాడుతున్నాము, ఫ్యాన్లు తిప్పుకుంటూ ఉన్నాం. మరి అప్పుడు ఏమీ లేదు, కరెంటే లేదు. నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల క్రితమో లేకపోతే ఒక 70 సంవత్సరాల క్రితం వెళ్తే కరెంట్ అనే పదమే లేదు. మరి అప్పుడు ఏ ఏసీలు నడిచాయి, ఏ ఫ్యాన్లు నడిచాయి? అప్పుడు ఎండాకాలం లేదా? ఉంది. కాకపోతే అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సాధనాలతో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ధనికులైతే చందనాన్ని రాసుకునే వాళ్ళు అనమాట. మరి చందనానికి ఉన్నటువంటి గుణాలు ఏంటి అంటే చల్లదనాన్ని ఇవ్వడము, తర్వాత మంచి సువాసనని కలిగి ఉండడం అన్నమాట. ఆ విధంగా ఈ చందనము 2 విధాలుగా లాభాన్ని ఇస్తుంది. సో ఎప్పుడో అనంతకాలం నుంచి భగవంతుడి యొక్క సేవలో ఈ ఎండాకాలము భగవంతునికి చందనాన్ని లేపనంగా పెట్టడము, చందనంతో డిజైన్ చేస్తూ భగవంతుడి యొక్క సేవ చేయడం జరుగుతూ ఉంది. మరి
నేను చెప్పాను కదా, భగవద్గీతలో మనకి 32 గురువుల క్రమంలో చూస్తే 20వ గురువు అయినటువంటి మాధవేంద్రపురి, ఈ మాధవేంద్రపురి వారితో సాక్షాత్ దేవదేవుడైనటువంటి కృష్ణుడు ఒక లీల చేస్తాడనమాట. ఆ లీల ఏంటి అంటే ఈ అక్షయ తృతీయ పర్వదినానికి సంబంధించినటువంటి లీల అన్నమాట. సో ఈ అక్షయ తృతీయ రోజు చందన్ యాత్ర మొదలవుతుంది. చందన్ యాత్ర అంటే భగవంతుడి యొక్క విగ్రహాలకి, శ్రీ విగ్రహాలకి చందన లేపనం చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వేడి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చందన లేపనం చేస్తే చల్లదనాన్ని ఇస్తుంది, ఇంకా మంచి సువాసన వెదజల్లుతుంది అని చెప్పేసి చందనంలో చందనాన్ని బాగా మంచిగా మర్దించి తీసి రంగరించి తీసి దాంట్లో పచ్చకర్పూరాన్ని కలిపి చందన లేపనాన్ని చేస్తారనమాట. సో ఆ విధంగా భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని అలంకరిస్తూ ఉంటారు. మనం చూస్తే మనం మథురాలీలలో చూసుకుంటే కూడా కంసుడికి అంగరాగాన్ని పెట్టేటటువంటి ఒక ఆవిడ ఉంది. ఎవరు గుర్తుకొచ్చిందా? కుబ్జ. తను ఎప్పుడైతే మథురాలోకి ప్రవేశించాడో కృష్ణ బలరాములు ఆ కుబ్జాని చూస్తారు. ఆ కుబ్జ అంట తన బుట్టలో పెట్టుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. అంగరాగాలన్నీ తన బుట్టలో పెట్టుకొని వెళ్తుంటే ఆ సువాసనతో కృష్ణ వెళ్ళి ఆపుతాడనమాట. ఏమంటాడంటే ఓ అందగత్తె అని చెప్పేసి పిలుస్తాడనమాట. పిలిచి ఓ బ్యూటీ అని చెప్పేసి పిలుస్తాడనమాట. పిలిచి కుబ్జాని ఆపుతాడనమాట. కుబ్జా అసలు అంటే తనెందుకు కుబ్జా అంటే గోనితో ఉన్నటువంటిది. మరి ఆమె ఎవరు అలా పిలుస్తారు, ఎవరు పిలవరు, ఒకవేళ పిలిచినా కానీ హేళన చేయడం కోసమే పిలిచారు అనేసి అనుకుంటుంది కదా. ఆ విధంగా కుబ్జా తిరిగి చూస్తుంది అనమాట, ఎవరు నన్ను ఈ విధంగా పిలుస్తున్నారు అని చెప్పేసి. చూడగానే సాక్షాత్ కృష్ణుడు ఉన్నాడు అక్కడ. కృష్ణుడిని చూసిన తర్వాత తనని తను మర్చిపోయిందంట. మరి కృష్ణుడి యొక్క అందం ముందు ప్రతి ఒక్కరు కూడా బలాదూరే. సో ఆ విధంగా కృష్ణుడిని చూసిన తర్వాత తనని తను మర్చిపోయింది. కృష్ణుడు అంటాడనమాట, ఓ సుందరి, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ ప్లేట్లో నువ్వు తీసుకెళ్తున్నావో ఈ అంగరాగం ఏదైతే ఉందో ఈ అంగరాగాన్ని నాకు కొంచెం పెడతావా అనేసి అడుగుతాడనమాట. మరి కుబ్జా అదే సాకలివాడు ఏం చేస్తాడు? బట్టలు ఏమంటే ఏడు పో రజకుడు ఏమంటాడు, నీవి కావివి రాజువి, రాజుగారి బట్టలు నువ్వెలా వేసుకుంటావు అని చెప్పేసి కృష్ణుని ఎదిరిస్తాడు. కృష్ణుడు ఏం చేస్తాడు, ఒక చెయ్యి ఎత్తి కొడితే ఆయన మొండెం నుంచి తల సపరేట్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ కుబ్జా కృష్ణుని చూస్తుందో చూడగానే తనంట కృష్ణుడికి అంగరాగాన్ని సమర్పించేస్తుంది అనమాట. ఆ విధంగా కృష్ణుడు ఆ కుబ్జాని తన యొక్క గదుమ కింద చెయ్యి పెట్టి తనని స్ట్రేట్గా చేస్తాడు కదా. సో అక్కడ మధురావాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారంట. ఏమనుకుంటూ ఉన్నారంటే, ఆహా మా జీవితాలు ఏం జీవితాలు ఇవి, మేము మాకంటే ఈ కుబ్జా ఎంత అదృష్టవంతురాలు, సాక్షాత్ ఆ కృష్ణుడి యొక్క దర్శనమే కాదు తర్శనము కూడా తనకి లభించిందే. కుబ్జా ఎంత అదృష్టవంతురాలు, మా జీవితాలు వేస్ట్ అయిపోయాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు భగవంతుడికి ఎండ పెరిగినప్పుడు భగవంతుడికి కూడా అంగరాగంతో అలంకరిస్తారనమాట శ్రీ విగ్రహాలందరికీ కూడా. దానిలో లీలలో భాగంగానే స్వయంగా ఈ చందన యాత్ర ఫెస్టివల్ ఎలా మొదలైందో మాధవేంద్రపురితో కృష్ణుడు ఒక లీల చేస్తాడనమాట. మరి మాధవేంద్రపురి వారు బృందావనానికి వచ్చారు, చెప్పాను కదా. తన అయాచక వృత్తి అంటే ఎవరిని కూడా ఏమీ అడగడనమాట. ఆ విధంగా ఇంకా ఎవరిని ఏమీ అడగని వాడు మళ్ళీ తర్వాత బృందావనానికి వచ్చాడు. నా స్వామి పాలు పెరిగే తింటాడు కదా అని చెప్పేసి ఆయన కేవలం పాలు తాగి ఉందాము అనేసి అనుకోవడము. సో కృష్ణుడు తన మనసు తెలుసుకొని స్వయంగా తనే పాలు తీసుకొని రావడము. మాధవేంద్రపురి వారు ఆ పాలని తాగిన తర్వాత తను అనుభూతి పొందుతున్నారనమాట. ఏమంటున్నారంటే, నా జీవితంలో నేను ఇప్పటివరకు ఇంత మధురమైనటువంటి పాలని తాగలేదు. సాక్షాత్తు ఇవి ఆ వైకుంఠం నుంచి వచ్చినవే అయి ఉంటాయి, ఆ గోలోక బృందావనం నుంచే వచ్చినవి అయి ఉంటాయి. లేకపోతే ఇంత మధురమైనటువంటి పాల టేస్ట్ని ఇప్పటివరకు చేయలేదు అనేసి తను అనుకుంటారనమాట.
సో ఆ విధంగా నెక్స్ట్ డే మళ్ళీ గోపాల్ వస్తారు కదా, నేను అడుగుతాను తను ఎక్కడ ఉంటాడు ఏం సంగతి అవన్నీ అనేసి అనుకుంటాడు. నెక్స్ట్ డే గోపాల్ వస్తాడు, మళ్ళీ పాలు తీసుకొని వస్తాడనమాట. అప్పుడు మాధవేంద్రపురి అడుగుతారనమాట, నువ్వు తీసుకొచ్చినటువంటి పాలు సామాన్యమైనవి కాదు, నాకు చూస్తుంటే అవి చాలా దివ్యంగా అనిపిస్తున్నాయి, అయితే నువ్వెవరు అనేసి అడుగుతాడనమాట. అదేంటి నువ్వెవరు అంటావు, నేను గోపాల్ని అనేసి అంటాడు. నువ్వేం చేస్తావు, నువ్వు ఎవరి పిల్లోడివి అనేసి అంటాడనమాట. అడిగితే నా పేరు గోపాల్, నేను ఏం చేస్తాను, గోపాల్ని ఏం చేస్తాడు, గోపాల్ని అడుగుతాడనమాట. అప్పుడు గోపాల్ అంటాడు, అదేంటి నేను గోపాల్ని, గోవులని కాచుకునేవాడిని అనేసి చెప్తాడు. మీ నాన్న పేరు ఏం పేరు అంటే గోపుడు అని చెప్తాడనమాట. సో ఆ విధంగా తను అలా చెప్పుకొని తను తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట. పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తారు మాధవేంద్రపురి వారు, ఎంత ఎంక్వైరీ చేద్దాం అనుకుంటారు, తనని ఫాలో చేసి అసలు తను ఎక్కడి నుంచి వస్తున్నాడా అని చెప్పేసి కనిపెడదాం అనుకుంటాడు, కానీ కనిపెట్టలేకపోతాడు. కృష్ణుని మాయ ముందు మనం ఏం చేయగలుగుతాం కదా. సో ఆ విధంగా అయితే అక్కడ ఒక చిన్న గుట్టలాగా ఉంటుంది అనమాట, టిల అలా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక ఆవు ఉందో ఆవు ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళి పైన ఆ గుట్ట పైన పాలు వదిలేసి వస్తుంది అనమాట తను. అయితే అక్కడ చూసినటువంటి గోపాలు ఎవరైతే గోవులని కాచుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోజు కూడా ఆ విషయాన్ని చూస్తున్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, వాళ్ళు ఏమని అర్థం చేసుకోవాలో వాళ్ళకి ఏమీ తోచట్లేదు. తోచకపోయేసరికి అప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకొని, అరే మనం ఎందుకు ఇంతగా మనకి తెలియదు కదా, మన తలకాయ ఎందుకు మనం బద్దలు చేసుకోవడము, ఇప్పుడు అక్కడ గొప్ప సాధు వచ్చారే, ఆ గోవిందకుండు దగ్గర కూర్చొని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయనను అడుగుదాము అని చెప్పేసి వెళ్తారనమాట. వెళ్ళడంతో అక్కడికి వెళ్ళి చెప్తారనమాట, స్వామికి చెప్తారనమాట, స్వామి చూడండి ప్రతిరోజు ఆవు వెళ్ళి అక్కడ పాలు వదిలేసి వస్తుంది, మాకేమీ అర్థం అవ్వట్లేదు, ఇలాంటి ఏదైతే ఈ కార్యం జరుగుతూ ఉందో, ఇలాంటిది ఏదైతే చర్య జరుగుతూ ఉందో దానికి ఏమైనా కారణం ఉందా, మీరు ఏమైనా చెప్పగలుగుతారా అని చెప్పేసి అడుగుతారనమాట. అడగగానే అప్పుడు సరే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఆ ప్లేస్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు ఈ గోపులందరూ కూడా కలిసి మాధవేంద్రపురిని ఆ టీలా దగ్గరికి తీసుకెళ్తారనమాట. టీలా దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత తను ఏం చేస్తారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఒక అనుభూతి పొందుతాడనమాట, ఒక దివ్యమైనటువంటి అనుభూతిని పొందుతాడనమాట. ఎప్పుడైతే తను ఆ దివ్యమైనటువంటి అనుభూతిని పొందినప్పుడు తను చెప్తాడనమాట, ఇక్కడ ఏదో దివ్యమైనది ఉంది, సో రోజు వచ్చి ఏం చేస్తుంది, తన పాలని ఇక్కడ వదిలేసి వెళ్తుంది కదా, అందుకని చెప్పేసి సో ఏదైతే తిల ఉందో దీన్ని మొత్తం కూడా ఈ మట్టిని అంతా తొలగించి చూద్దాము అని చెప్పేసి ఆ విధంగా మాధవేంద్రపురి చెప్పంగానే ఆ గోపులందరూ కూడా ఆ మట్టిని అంతా కూడా తవ్వుతారనమాట. తవ్వేసి అంతా తీస్తారనమాట. తీయగానే ఆ తిల లోపల అంటే ఆ చిన్న తిల అంటే చిన్న గుట్ట లాంటిది అనమాట, అంటే మట్టి కుప్పలాగా అలా ఏర్పడి చిన్న గుట్టలాగా తయారైందనమాట. ఆ గుట్ట లోపల ఆ మట్టి ఎప్పుడైతే తీసేశారో తీయగానే దాని లోపల ఒక దివ్య మంగళ స్వరూపంతో ఒక భగవంతుడి యొక్క శ్రీ విగ్రహము దాంట్లో నుంచి వెలికి తీశారనమాట. మరి ఆ శ్రీ విగ్రహం ఎలా ఉంది అంటే ఒక చెయ్యి పైకెత్తి ఉంటుందన్నమాట. పైకెత్తి ఉంటారు, ఎవరుంటారు చెయ్యి పైకెత్తి, గోవర్ధనాన్ని ఎత్తుకున్నటువంటి కృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఎప్పుడైతే గోవర్ధన పర్వతాన్ని ఎత్తారో అలాంటి ముద్రలో అలాంటి ఫోజ్లో కృష్ణుడి యొక్క విగ్రహం ఉంటుందన్నమాట. అయితే చూసి ఇంకా అందరు కూడా ఆశ్చర్యపోతారనమాట, సాక్షాత్ కృష్ణుడి యొక్క విగ్రహము దొరికింది ఇప్పుడు వాళ్ళకి. ఎంత పెద్ద పండుగ అసలు, ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి కూడా చాలా పెద్ద పండుగ చేస్తూ ఉన్నారనమాట. మరి పండుగ చేయడానికి ఆ యాచక వృత్తి ఏమున్నాయి ఈయన దగ్గర, ఆయన తాగడానికి పాలు కూడా ఆయన అడుక్కోలేనటువంటి వాడు, ఆయన ఇప్పుడు ఏం పెద్ద పండుగ చేస్తాడు అలా చూడండి. సో ఇప్పుడు ఇంకా ఆ విగ్రహాన్ని తీసుకొని రావడం, ఎందుకంటే గోవిందకుండలో ఉంటాడు కదా, సరే ఇంకా అప్పుడు ఇంకా ఆ విగ్రహాన్ని అంతా తవ్వారు, మంచిగా తీసుకొని వచ్చారు, అక్కడికి తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు. గోవిందకుండలో ఉన్నటువంటి నీళ్ళతో, యమున నీళ్ళతో, మాన్సీ గంగలో ఉన్నటువంటి నీళ్ళతో ఆ శ్రీ విగ్రహానికి అభిషేకం చేస్తూ ఉన్నారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసంగా అని చెప్పేసి ఒక గుడి కట్టాలి, ఇప్పుడు ఉత్సవం చేయాలి, అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయాలి, మరి అదంతా ఖర్చు
ఖర్చు ఎవరు భరిస్తారు? సో స్వామి అన్నీ కూడా ఆయన ఏర్పరచుకుంటారు. ఆయన లక్ష్మీపతి అండి, తనకేముంది చెప్పు, బడ్జెట్ వేయడానికి అవసరం లేదు కదా. ఆ విధంగా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి శక్తానుసారంగా వాళ్ళకి తోచిన ధాన్యము, ధనము, కనకము అట్లా అందరూ కూడా తేవడము, అందరూ కూడా ఈ ఎవరైతే గోవర్ధన దారి ఉన్నటువంటి గోపాలుడి యొక్క మూర్తిని తనని ప్రతిష్ఠించడము, తర్వాత అక్కడ గుడి కట్టడానికి కూడా ఇవన్నీ సంబరాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు ఈ ఊరి వాళ్ళు వచ్చారు కదా, ఈ ఊరి వాళ్ళు వెళ్ళి ఇంకా పక్క ఊరి వాళ్ళకి చెప్పుకోవడము, ఆ పక్క ఊరి వాళ్ళు మళ్ళీ ఇంకా పక్క ఊరి వాళ్ళకి చెప్పుకోవడం, ఆ విధంగా అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా తెలిసిపోయింది. ఏంటి అంటే సాక్షాత్ గోవర్ధనాన్ని ఎత్తినటువంటి కృష్ణుడి యొక్క శ్రీ విగ్రహం దొరికింది. ఎలా దొరికింది అంటే అక్కడ ఒక అయాచక వృత్తి కలిగినటువంటి ఒక పెద్ద గురువు గారు వచ్చారు, తను చేసేటటువంటి తపస్సుకే స్వామి స్వయంగా వచ్చాడు అని చెప్పేసి ఆ విధంగా. ఎందుకంటే ఆయన మొత్తము ఎప్పుడు చూసినా హరినామం జపం చేసుకుంటూ కూర్చునేవాడు. పాపం తనకు ఆకలి అయ్యిందా లేదా ఎవరికి తెలియదు, ఎవరిని కూడా ఏమి అడుక్కొని తినేవాడు కూడా కాదు. ఆ గోపాలు వచ్చి స్వయంగా పాలిస్తే మాత్రమే తాగేటటువంటి వాడు. ఎవరైనా వెళ్ళి నాయన మాకు ఆ కథ చెప్పు, ఈ కథ చెప్పు అంటే చెప్పేవాడనమాట. అంతేకాని ఎక్కువగా తనేమి దేంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు కదా. ఆ విధంగా మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఫెస్టివల్ చేస్తూ ఉన్నారనమాట. ప్రతిరోజు కూడా ఎన్నో రకాల నైవేద్యాలను వండడము, శ్రీనాథ్జీకి గోవర్ధనధారి అయినటువంటి గోపాల్ని శ్రీనాథ్జీ అంటారు. సో ఆ శ్రీనాథ్జీకి అర్పించడము, పండుగ చేయడం ఇదే పని. అలా 2 సంవత్సరాలు కంటిన్యూ చేశారంట. 1-2 రోజులు, నెల రోజులు కాదండి, 2 సంవత్సరాల కాలము ప్రతిరోజు కూడా అంత గొప్ప వేడుకతో పండుగ చేశారనమాట. అంతా అయిన తర్వాత ఇన్ని రోజులు రోజు పండుగ జరిపించుకున్నాడు స్వామి. జరిపించుకున్న తర్వాత సమ్మర్ వచ్చేసింది అనమాట. సమ్మర్ వచ్చేసరికి మాధవేంద్రపురి గారికి అప్పటికి సేవకులు వచ్చారు, టెంపుల్ ఉంది, రోజు కార్యక్రమాలు జరగడానికి వాళ్ళని వీళ్ళని పురమాయించడము, తనే స్వయంగా శ్రీ విగ్రహాన్ని తన చేతులతో అలంకరించడము, బట్టలు, తర్వాత మాలలు, తర్వాత నైవేద్యం ఇవన్నీ చేయడం కూడా మాధవేంద్రపురి తను స్వయంగా అవన్నీ సేవలు కూడా తనే చేస్తూ ఉన్నారు. అప్పటికి తనకి సేవకులు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఆ రోజు నైట్ పడుకుంటే మాధవేంద్రపురి వారికి మన గోపాలు కళలోకి వచ్చారనమాట. కళలోకి వచ్చి చెప్తున్నారనమాట, చాలా వేడిగా ఉంది, వేడిని భరించలేకుండా ఉన్నాను, నువ్వు నాకు చల్లదనం కోసం ఏదైనా ఏర్పాటు చెయ్యి, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు మాధవేంద్రపురి అంటారు, ఇప్పుడు మీకు చల్లదనం కలగడానికి నేను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పేసి అనేసి అదేదో మీరే చెప్పండి అనేసి అంటే, అప్పుడు గోపాల్ ఏమంటాడంటే నాకు చందనం కావాలి అనేసి అంటాడు. నువ్వు నాకు చందనంతో అలంకరించు, చందన లేపాన్ని పెట్టు, అప్పుడు నేను చల్లగా ఉంటాను, నాకు చందన లేపాన్ని పెట్టు అంటే అప్పుడు, ఎందుకంటే చందనం చాలా కాస్ట్లీ కదా. ఇప్పుడు అంటే అన్ని రకాల చందనాలు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, అందులో ఎంత చందనం ఉందో మనకు తెలియదు, దాంట్లో ఎంత సెంట్ ఉందో కూడా మనకి తెలియదు. నిజమైన చందనం ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. అప్పటి కాలంలో నిజమైన చందనం అంటే చాలా విలువైనటువంటిది. ఎవరి దగ్గర ఉంటుంది? అప్పుడు మాధవేంద్రపురి అంటారనమాట, అయ్యో చందనమా, ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను, ఎక్కడి నుంచి తేయగలుగుతాను, అంత ధనం నా దగ్గర లేనే లేదే అనేసి తన మనసులో అనుకుంటాడనమాట. అయితే అప్పుడు గోపాల్ అంటాడు, లేదు లేదు నువ్వు వెళ్ళు, నా కోసం చందనం తీసుకొనిరా అనేసి అంటాడు. అన్న తర్వాత మరి మాధవేంద్రపురి అంటారు, నేనే వెళ్ళాలా స్వయంగా మిమ్మల్ని వదిలిపెట్టి, నాకు మీ సేవను వదిలిపెట్టి వెళ్ళాలని లేదే, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరినో ఒకరిని పంపించవచ్చు కదా అనేసి అంటారనమాట. లేదు లేదు నువ్వే స్వయంగా వెళ్ళు అని చెప్పేసి గోపాల్ ఏం చేస్తారంటే మాధవేంద్రపురిని తను అక్కడి నుంచి పంపించేస్తారనమాట. మరి ఎక్కడికి పంపిస్తున్నారు అంటే ఒరిస్సాలో అక్కడ చందనం ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొని రా అనేసి చెప్తాడనమాట. మరి మాధవేంద్రపురి దగ్గర డబ్బులు లేవు, ఎవరు చందనం ఇస్తారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏమీ తెలీదు. మరి స్వామివారి సేవలో ఉండేటటువంటి ఆయనని స్వయంగా స్వామి ఇప్పుడు ఒరిస్సాకి పంపిస్తున్నారు చందనం కోసం అని చెప్పేసి. ఇంకా తన దగ్గర ఏం చేయాలో తెలియక ఎటు దారి తేక, సరే ఇంకా భగవంతుడే దిక్కు, ఆయన ఇష్టం, ఆయనే పంపిస్తున్నాడు కాబట్టి అని చెప్పేసి భగవంతుడి యొక్క
కోరిక మేరకు, భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి ఇష్టమే తన ఇష్టంగా చేసుకొని, తనకు వెళ్ళాలని లేదండి, తను భగవంతుడి సేవ చేస్తూ అక్కడే ఉండాలి అనేసి అనుకున్నాడు తను. కానీ భగవంతుడు మాత్రం అలా అనుకోవట్లేదు, తన భక్తుడిని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి అనేసి అనుకున్నారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు తన్ని అక్కడి నుంచి పంపించేయడానికి ప్లాన్ చేశాడనమాట. ఆ విధంగా డబ్బులు లేవు, సేవను వదిలేశాడు. మరి చందనం ఏమో చాలా ఖరీదైంది. మళ్ళీ చందనం పోనీ ఎవరైనా ఇచ్చారు అంటే ఆ చందనాన్ని ఇలా చేతిలో పట్టుకొని పర్సులో పెట్టుకొని తీసుకొని వచ్చేది కాదు. వజ్రాలు వైడూర్యాలు తీసుకొని వస్తే అది ఎంతగా నేరం అలా చెప్తారు కదా. ఆ విధంగా ఈ చందనాన్ని తీసుకొని రావాలి అంటే కూడా రక్షణ కావాలి, దానికి సెక్యూరిటీ కావాలి. మరి ఏదీ లేదు. భగవంతుడి ఆజ్ఞని సరేలేని ఇంకా భగవంతుడి ఆజ్ఞని పాటించాలి అని చెప్పేసి మాధవేంద్రపురి వారు తను బయలుదేరుతారనమాట. సరే ఇంకెవరిని అడగాలి, ఏం చేయాలి, ఎందుకంటే ఆయన అడగడు, అడిగే వృత్తే కాదు ఆయనది, ఆ యాచక వృత్తి. సరే అని చెప్పేసి బయలుదేరాడు. అయితే ఇప్పుడు ఈ గోపాలు, ఇంకొక గోపాలు ఒరిస్సా దగ్గరలో ఉన్నటువంటి బాలసూరులో కూడా ఇంకో గోపాలు ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఒరిస్సాకి వెళ్ళమని చెప్పారు కదా, ఒరిస్సాకి వెళ్ళమని చెప్తే కొన్ని నెలల పాటు తను బృందావనం నుంచి ఇప్పుడు ఒరిస్సాకి నడుచుకుంటూ వస్తున్నారు. ఆ విధంగా ఒరిస్సాకి చేరుకున్నారనమాట. చేరుకుంటే అక్కడ ఒక గోపాల్ గుడి ఉందన్నమాట. గోపాల్ గుడి ఉంది. ఆ గోపాల్ గుడిలో ఎంతో బాగా ఆ స్వామికి సేవకులు చాలా బాగా సేవ చేస్తూ ఉంటారనమాట. మరి ఆ గోపీనాథ్, ఆయన పేరు గోపీనాథ్. సో ఆ గోపీనాథ్ యొక్క గుడికి ఏమంటారు, ఆయనకి సంబంధించినటువంటి మాన్యాలు అవన్నీ ఉంటాయి కదా. ఆ విధంగా గోపీనాథ్ గుడికి ఆయన యొక్క సంపద ఏంటి అంటే ఒక గోశాల ఉందన్నమాట. ఆ గోశాలలో ప్రతిరోజు కూడా ఆ గోవుల నుంచి వచ్చేటటువంటి పాలని పితికి ప్రతిరోజు కూడా అమృతకేలి అనే పాయసాన్ని భగవంతుడికి శయనార్తిలో, ఎప్పుడైతే భగవంతుడికి రెస్ట్ ఇస్తామో ఆ రెస్ట్ ఇచ్చేటప్పుడు భగవంతునికి ఈ అమృతకేలి అనే నైవేద్యాన్ని సమర్పిస్తారనమాట. ఎలా సమర్పిస్తారు అంటే చిన్న చిన్న మట్టి కుండలు ఉంటాయి కదా, ఆ మట్టి కుండల్లో పెట్టి భగవంతునికి నైవేద్యాన్ని అర్పిస్తారు. ప్రతిరోజు కూడా 12 కుండల్ని అర్పిస్తారనమాట. అయితే తను వస్తూ ఉన్నాడు, తను భక్తుడు కదా. అయితే దారిలో వస్తూ ఉంటే ఇక్కడ గోపినాథుల వారు ఉన్నారు. సో ఆ గోపినాథులు చాలా ఫేమస్, చాలా అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ ఆయనకి రోజు కూడా దివ్యమైనటువంటి ఒక భోగాన్ని అర్పిస్తారు, అమృతకేలి అని చెప్పేసి తను విన్నాడు. అయితే మాధవేంద్రపురి ఏమనుకుంటున్నాడు అంటే, ఆహా అమృతకేలియా, ఆ పేరే ఎంత అమృతంగా ఉంది, అది ఏంటో ఒకసారి చూడాలి, అది చూస్తే నేను నా గోపాల్కి కూడా నేను తయారు చేసి ఆఫర్ చేసుకుంటాను కదా, ఆయనకి కూడా నైవేద్యాన్ని భోగాగా నేను పెడతాను కదా అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడనమాట. అయితే తను రుచి చూడాలి అనేసి అనుకుంటాడు. మరి అంతే కదా, ఎవరైనా ఏమనుకుంటాం, ఇప్పుడు ఎవరైనా మనకు చెప్పారనుకోండి, లేదు నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది, మీరు వెళ్ళి ట్రై చేయండి అనేసి అంటే మనం రుచి చూడండి, దాని గురించి మనకు తెలియదు కదా, ఒకసారి ట్రై చేయాలి కదా. సో అందుకని చెప్పేసి మరి స్వామికి తన ప్రాణనాథుడైనటువంటి గోపాలికి అర్పించాలి అంటే అది ఎలా ఉందో ఏం సంగతో చూస్తే కదా తను మళ్ళీ తయారు చేసి పెట్టేది. ఆ విధంగా తను ఆలోచిస్తాడు. ఆ ఆలోచన వస్తుందన్నమాట. ఆలోచన వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కడంటే అదే వీధిలో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి గోపినాథుల వారి యొక్క దర్శనం చేసుకోవాలి అన్నమాట తను. అయితే ఆ ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే తను ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేడు అనమాట. తను ఏడ్చేస్తున్నాడు, తనని తను తిట్టుకుంటున్నాడు. అసలు నేను ఎంత నీచంగా ఆలోచిస్తున్నాను. భగవంతుడికి నైవేద్యాన్ని అర్పించకముందే ఆ నైవేద్యాన్ని రుచి చూడాలి అని అనిపించేటటువంటి నా బుద్ధి ఎంత నీచపు బుద్ధి. నా ఇంద్రియాల్లో కొంచెం కూడా పటుత్వం లేదు. నా ఇంద్రియాల్లో నా ఇంద్రియాలు ఇంత వీక్గా ఉన్నాయి. అసలు నేను ఏం భక్తుడిని, నేను ఎంత నీచుణ్ణి అని చెప్పేసి తను ఆలోచిస్తూ కృంగిపోతే ఏడుస్తూ ఉన్నాడనమాట. ఇంకా గోపీనాథ్ దర్శనానికి తను వెళ్ళలేదు. నేను చేసినటువంటి అపరాధానికి నేను ఏం చేస్తే కూడా ఆ అపరాధం అసలు ప్రాయశ్చిత్తం అవ్వదు, నేను ఏం చేయాలో తెలియట్లేదు, నేను ఇంత గొప్ప పాపిని అని చెప్పేసి తనని తను దూషించుకుంటూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. సో తను ఆల్రెడీ ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు కదా, అలసిపోయాడు బాగా. ఇంకా గోపీనాథ్ దగ్గర కూడా వెళ్ళి నేను ఇలాంటి తప్పు చేశాను, నేను
ఏ విధంగా గోపీనాథ్ దర్శనం చేసుకుంటానని మనసులో పాపం పదే పదే బాధపడుతూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఆ రాత్రి ఆ చివరి అక్కడే కానీ సరే దూరం నుంచి అయినా మళ్ళీ గోపీనాథ్ని దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి అనుకుంటాడనమాట. తీరా ఆయన అలా బాధపడుతూ వెనక ముందు ఆలోచిస్తూ వచ్చేదానికి చీకటి అయిపోతుంది. సో టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అనమాట. మరి క్లోజ్ అయ్యేదానికంటే ముందు శయనార్తి చేస్తారు. ఆ శయనార్తిలో ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా 12 కుండల్లో అమృతకేళి నైవేద్యాన్ని అర్పించారు గోపీనాథుల వారికి. అయితే మరి ప్రతిరోజు నైవేద్యాన్ని అర్పిస్తారు. ప్రతిరోజు కూడా టెంపుల్ ఆల్టర్ ఏదైతే ద్వారాలు బంద్ చేసే ముందు ఆ పూజారి ఏం చేస్తారు, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మళ్ళీ తన యొక్క బుట్టలో పెట్టుకొని తను తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో తీసుకొని వెళ్ళిపోతారు. తను గుడికి తాళం వేసేస్తారు. పూజారి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా మన మాధవేంద్రపురి వారు తను బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, భగవంతుని తలుచుకుంటూ ఉన్నారు. అయ్యో స్వామి, నేను ఎంత పెద్ద తప్పు చేశానే, నేను ఇంతగా నా ఇంద్రియాలతో నేను ఇంత నీచంగా ఆలోచించానని చెప్పేసి తను మదన పడుతూ ఉన్నాడు. ఆ విధంగా రాత్రి అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది, చీకటి అయిపోయింది. చీకటి అయిపోగానే పూజారి పడుకున్నాడు. పాపం పొద్దున్నుంచి సేవ చేసి ఉన్నాడు, అలసిపోయాడు కదా. పడుకోగానే పూజారి కలలో గోపీనాథ్ వచ్చారనమాట. పూజారి కలలో గోపీనాథ్ వచ్చి పూజారి అని అంటాడు. పూజారిని పిలుస్తాడనమాట. పేరు మర్చిపోయాను, నువ్వు లేవు అనేసి అంటాడు. పూజారి ఎవరు, నన్ను ఇప్పుడు లేపేవాళ్ళు అని చెప్తే సాక్షాత్ భగవంతుడే కనిపిస్తున్నాడు అనమాట. నువ్వు లే అనేసి అంటాడు. లేస్తాడంటే ఇదిగో నువ్వు నా గుడికి రా ఇప్పుడే అనేసి అంటాడు. ఇప్పుడు ఆ స్వామి ఆల్మోస్ట్ 12 అయిపోయింది, అర్ధరాత్రి అయింది కదా, ఇప్పుడు గుడికి ఎందుకు రమ్మంటున్నారు అనేసి పూజారి అంటాడు అన్నమాట. అప్పుడు అంటాడు, నీకు తెలీదు, నాకు చాలా మంచి ఏమంటారు నా ప్రియమైన భక్తుడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా నీకు? గోవర్ధనం నుంచి వచ్చాడు. తను చాలా అలసిపోయి ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఈ పరిసరాల్లోనే ఉన్నాడు. ఆయనకి వెళ్ళి నువ్వు అమృతకేళి నువ్వు అనేసి అంటాడనమాట. అప్పుడు పూజారి అంటాడు, అమృతకేళి ఆ స్వామి ఎక్కడున్నాయి స్వామి, అన్నీ పనిచేసాం, తినేసాం, అయిపోయింది, ఇప్పుడు అమృతకేళి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అనేసి ఆ పూజారి అంటాడనమాట. నాకు తెలుసు ఆ సంగతి, అందుకే నేను ఒక అమృతకేళిని దాచిపెట్టాను, నువ్వు వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళు అనేసి అంటాడనమాట. అమృతకేళిని మీరు దాచిపెట్టడం ఏంటి అని తన అనుకునే లోపే తన నిద్ర భంగం అయిపోయింది. తను లేచి చూస్తాడనమాట. లేచి చూడగానే అక్కడ ఎవరూ లేరు, అది కళ. అప్పుడు ఇంకా ఆ పూజారి సరే కళలో స్వామి స్వయంగా వచ్చాడు, గోపీనాథే స్వయంగా వచ్చాడు అని చెప్పేసి ఇంకా త్వరగా వెళ్ళేసి బావిలో నీళ్ళు చేసేసుకొని స్నానం చేసేస్తాడు. అర్ధరాత్రి ఆయన దగ్గర తాళం చేతులు ఉన్నాయి. వెళ్తాడు, టార్చ్ లైట్ పెట్టుకొని వెళ్తాడు. ఇంకా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. ద్వారం ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్తాడనమాట. లోపలికి వెళ్ళి చూస్తాడనమాట. చూసి ఆ గోపీనాథ్ యొక్క ధోతి ఉంటుంది కదా, ఆ ధోతి వెనుక అమృతకేళి ఆ కుండ ఉంటుందన్నమాట. అసలు ఆ కుండను అలా దాచిపెట్టడాన్ని చూసి పూజారి అయితే ఆశ్చర్యపోయాడనమాట. ఆశ్చర్యపోయి, స్వామి ఇదేంటి నాయన, నువ్వు ఒక మాట ముందే చెప్తే నేను మొత్తం అన్ని కుండలు కూడా తీసి దాచిపెట్టేవాడిని కదా, మీరేంటి స్వామి ఇలా ఈ పాయసాన్ని ఎందుకు మీరు దొంగతనం చేశారు అనేసి అంటున్నాడు. నిజంగా చెప్పండి, ఆయన సొమ్ము ఆయన తీసి పక్కకు పెట్టుకుంటే దొంగతనం అవుతుందా? ఎవరిదండి గోశాల, ఎవరు అండి గోవులు, ఎవరిదండి ప్రసాదం? వీళ్ళు తీసుకెళ్ళి నైవేద్యాన్ని పెట్టారే, నైవేద్యాన్ని పెట్టాక ఆయనదా ఈయనదా? ఇప్పుడు ఆయన ఆ కుండని ఎవరికి తనకిష్టమైన వాళ్ళ కోసమని ఇవ్వడం కోసమని దాచిపెట్టుకుంటే దొంగతనం చేశావే అనేసి అంటున్నాడు. ఏంటి స్వామి నువ్వు ఇలా దొంగతనం చేశావే అనేసి అంటాడు. అప్పుడు స్వామి అంటాడు, అవునా దొంగతనం చేశానా, నా గురించి నీకు తెలీదా అనేసి అంటాడనమాట. మీ గురించి తెలియడం ఏంటి స్వామి, మీరు ఇలా ఎప్పుడు దొంగతనం చేయలేదు కదా అనేసి అంటాడు. ఓ నువ్వు కొత్తగా వచ్చావా ఇక్కడికి పూజ చేయడం కోసం గాను, నా గురించి తెలుసుకోకుండానే వచ్చావా నువ్వు? నా బయోడేటా నీకు ఎవరు చెప్పలేదా? నాకు చాలా మంచి పేరుంది, నీకు తెలుసా?
బృందావనంలో అందరు నన్ను వెన్న దొంగ అంటారు. పోవయ్యా పో, నీకే తెలీదు నా బయోడేటా. సరేలే, నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు, నా భక్తుడు అక్కడ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు, తను ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు, ఆయనకు తీసుకొని వెళ్ళి ఈ అమృతకేళిని ఇచ్చేయి అంటే, ఎక్కడున్నాడు నీ భక్తుడు, ఎవరు, నేను ఎవరికి ఇవ్వాలి అంటే అప్పుడు స్వామి చెప్తాడనమాట, ఆయన పేరు మాధవేంద్రపురి, తను అక్కడున్నారు, తను ఎంతో దూరం నుంచి వచ్చారు, తనకి ఈ అమృతకేళిని ఇవ్వు అని చెప్పేసి చెప్తాడు. స్వామి సేవ చేయడం కోసం అని చెప్పేసి భక్తుడు తన హృదయంలో తలంపు, తను ఏమనుకున్నాడు, నిజంగా ఆ పాయసాన్ని తిని తను సంతృప్తి పడాలి అనుకున్నాడా, తన యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవాలి అనుకున్నాడా, లేదే ఆ పాయసం ఎలా ఉంటుందో రుచి చూసి తను మళ్ళీ స్వామికి అర్పించాలి, నేను కూడా అక్కడ గోవర్ధనంలో ఉన్నటువంటి గోపాలకి నేను సేవ చేయాలి అనేసి అనుకుంటాడు. ఆ విధంగా భక్తుల యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలని భగవంతుడు, ఎందుకు భగవంతుడు ప్రతి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు, అందుకే మనకు వచ్చే తలంపులన్నీ కూడా, మనకు వచ్చే ఆలోచనలన్నీ కూడా, మనకు వచ్చే చింతనలన్నీ కూడా, మనకు ఉండే కోరికలన్నీ కూడా ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ మన లోపల ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి ఆ దేవుడికి అన్నీ కూడా తెలుసు. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు తన స్వయంగా తన భక్తుడి కోసం అని చెప్పేసి అమృతకేళిని పంపించాడు. ఇంకా పూజారి ఆ అమృతకేళి తీసుకొని తను అసలు ఎంత ఆనందపడుతున్నాడంటే, పూజారి స్వామి తన భక్తుడి కోసము దొంగతనం చేయడము మళ్ళీ నాకు ఇచ్చి పంపించడం, తను చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆ విధంగా ఇంకా వెళ్తాడనమాట, వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటాడనమాట. మాధవేంద్రపురి కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళి తన్ని తట్టి లేపుతాడనమాట, కళ్ళు మూసుకొని ఉన్నాడు, అప్పుడు తట్టి లేపుతాడు. తట్టి లేపి, నాయనా మీరెవరు అనేసి అంటారు. అప్పుడు మాధవేంద్రపురి అంటారు, నేను బాటసారిని అనేసి అంటాడు. అలా కాదు, మీ పేరేంటి అనేసి అంటే అప్పుడు తను ఇంకా చెప్పకముందే మీరు 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 వారేనా అనేసి అంటాడనమాట. తర్వాత మాధవేంద్రపురి మీరు మాధవేంద్రపురియేనా అనేసి అంటారు. అనగానే అవును నేనే అంటాడు. అప్పుడు నాకు తెలుసు మీరు మాధవేంద్రపురి అనేసి అంటాడనమాట. అనగానే ఎందుకు మరి నా పేరు మీకు ఎలా తెలిసింది అంటే అప్పుడు తన యొక్క ఉత్తరీయాల్లో నుంచి ఆ అమృతకేళి కుండను తీసి తన చేతిలో పెడతాడు. స్వామి స్వయంగా మీకోసం అని చెప్పేసి ఈ అమృతకేళి కుండని దొంగతనం చేశారు, ఇప్పుడు మీకోసం పంపించారు అని చెప్పేసి తన చేతిలో పెడతారనమాట. మీరు ఎంత గొప్ప భక్తులండి అని చెప్పేసి ఆయనకి సాష్టాంగ ప్రణామాలు చేయడం, ఆయన పాదధూళిని పెట్టుకోవడము. తర్వాత ఇంకా పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతాడు. మాధవేంద్రపురి ఎంతగా పులకించిపోతున్నాడంటే, నా స్వామి నా కోసం అని చెప్పేసి పాయసాన్ని దొంగతనం చేసి నాకు పంపించాడా అని చెప్పేసి తను ఇంకా పరవశించిపోతున్నాడు, మురిసిపోతున్నాడు, కళ్ళల్లో నీళ్ళు కారిపోతూ ఉన్నాయి, పులకింత వస్తూ ఉంది. ఆ పాయసాన్ని తింటూ ప్రతి ఒక్క బుక్కకి కూడా పులకరిస్తూ ఉన్నాడనమాట. అంతా అయిన తర్వాత ఆ కుండని కూడా నా స్వామి కుండనితో సహా నాకు దొంగతనం చేసి ఇచ్చాడు, సో నాకు ఈ కుండ కూడా అమృతంతో సమానము అని చెప్పేసి ఆ కుండని ఏం చేస్తాడంటే తన జోలీలో దాపెట్టుకుంటాడనమాట. ఎందుకు అంటే ఇది నా స్వామి నా కోసం దొంగలించాడు, ఇది మహాప్రసాదం నాకు అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఆ కుండని ఏమంటారు చూర్ణం చేసి ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం ఆ చూర్ణాన్ని తను తినేవాడనమాట. ఆ కుండని కూడా తను పడేయలేదనమాట. ఆ విధంగా సో అంత అయింది. తెల్లారేసరికి మాధవేంద్రపురి ఆలోచిస్తున్నారు, అంతా బాగానే ఉంది, ఇప్పుడు ఆ పూజారి నాకు స్వయంగా వచ్చి ఇప్పుడు మీరేనా మాధవేంద్రపురి అని అడిగి అమృతకేళిని ఇచ్చేసి వెళ్ళాడే, మరి ఇప్పుడు ఆ పూజారి వెళ్ళి సై సప్పుడు లేకుండా ఊరుకుంటాడు? అలా కాదే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాడు. అందరూ వచ్చి ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, అమ్మో ఇప్పుడు నన్ను ఫేమస్ చేయబోతున్నాడు అని చెప్పేసి, ఏంటి గోపాల నువ్వు ఇలా చేసావు, ఎందుకు ఇలాంటి ఆట ఆడుతున్నావు అని చెప్పేసి పాపం ఇంకా అక్కడి నుంచే గోపినాథుల వారికి సాష్టాంగ ప్రణామాలు చేసేస్తారు. ఎవరు కూడా తెల్లవారుజామున అవ్వకముందే, ఎవరు జనజీవనం బయటికి రాకముందే అక్కడి నుంచి తను వెళ్ళిపోతారు.
భక్తుడు అనేవాడు చూసారా, తన యొక్క పేరు బయటికి రావద్దు అనుకుంటున్నాడు, తను ఫేమస్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాడు. ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే. తనకి జనము కానీ, ధనము కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ ఏది కూడా కోరుకోడంట. ఆ విధంగా మాధవేంద్రపురి వారు అందరూ కూడా ఇప్పుడు నా గురించి చెప్పుకుంటారు, నా దగ్గరికి వస్తారు, ఇప్పుడు అందరు కూడా నన్ను ఆ విధంగా చూస్తారు. వద్దు వద్దు స్వామి, ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పేసి మాధవేంద్రపురి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. బాలాసూర్ నుంచి వరిస పూరీ క్షేత్రం ఎంత దూరం ఉంది? 80 కిలోమీటర్లు ఉంది. సో ఆ విధంగా తెల్లారుజామునే లేచిపోతారు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. శ్రీక్షేత్రానికి వెళ్ళి పూరి జగన్నాథ్ దర్శనం చేసుకుందాం అనేసి అనుకుంటారనమాట. ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. మరి అప్పుడు సోషల్ మీడియా లేకుండా కానీ ఒక వారం రోజులు పట్టిందంట మాధవేంద్రపురికి బాలాసురు మన గోపీనాథ్ మందిరం నుంచి పూరి క్షేత్రానికి వెళ్ళడం కోసం అని చెప్పేసి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మాధవేంద్రపురి గురించి ఎంతగా మాట్లాడుకుంటూ ఉన్నారంటే, నీకు తెలుసా, రాత్రి ఒక గొప్ప పెద్ద భక్తుడు వచ్చాడు, స్వయంగా గోపీనాథే దొంగతనం చేశాడు, ఆయన కోసమని అమృతకేళిని దొంగతనం చేసి పంపిస్తే నేనే స్వయంగా వెళ్ళి ఇచ్చేసి వచ్చాను అనేసి ఇంకా పూజారి అలా చెప్పడం, వాళ్ళు అలా చెప్పడం, వీళ్ళు అలా చెప్పడం, అలా చెప్పడం, ఒకరికొకరు చెప్పడం, ఈ ఊరు వాళ్ళు ఆ ఊరికి, ఆ ఊరు వాళ్ళు ఆ ఊరికి, ఆ ఊరు వాళ్ళు ఆ ఊరికి అలా చెప్తూ మొత్తం అసలు ఏమంటారు ఉత్తరం అంతా కూడా అటు సైడ్ అంతా కూడా తెలిసిపోయిందనమాట. ఆ విధంగా మాధవేంద్రపురి వారు పూరికి చేరకముందే ఈ విషయం పూరి క్షేత్రానికి వెళ్ళిపోయింది. మరి అందరు కూడా ఏమంటున్నారు ఇప్పుడు గోపీనాథ్ని? ఖీర్ చోర్ గోపీనాథ్ అనేసి అంటున్నారనమాట. నిజంగానే ఆయన దొంగతనం చేశాడండి, ఆయనదే కదా పాయసము, ఆయన పాయసాన్ని ఆయన దాచిపెట్టుకుంటే ఇప్పుడు అందరూ కూడా ఏమంటున్నారు? ఖీర్ చోర్ గోపీనాథ్ అనేసి అంటున్నారు. అప్పుడండి ఇప్పుడు ఈ లీల జరిగి 800 సంవత్సరాల పైన అయిపోయింది. ఆ 800 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గోపీనాథ్ని ఖీర్ చోర్ గోపీనాథే అనేసి అంటారనమాట. ఆ గోపీనాథ్ పేరే ఖీర్ చోర్ గోపీనాథ్, పాయసాన్ని దొంగలించినటువంటి గోపీనాథుల వారు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఆ ఖీర్ చోర్ గోపీనాథ్ అనమాట. పాపం భక్తుడి కోసమని తన సొమ్ము తనే దాచిపెట్టుకుంటే ఆ విధంగా దొంగ అని చెప్పేసి పేరేసేసారనమాట. సో ఇంకా మాధవేంద్రపురి వారు తను పూరి వరకు వెళ్ళిన తర్వాత పూరి క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు అసలు నేను కరెక్ట్ అయిన దారికి వస్తున్నానా, నాకు ఏమీ తెలియట్లేదు, కనీసము నేను ఎటు వెళ్తున్నానో తెలియట్లేదు నాకు అని చెప్పేసి మాధవేంద్రపురి వారు అక్కడ ఆ రోడ్డులో ఉన్నటువంటి ఒక షాప్ కీపర్ ఉంటారనమాట. షాప్ కీపర్ ఉంటే తను వెళ్ళి అడుగుతారనమాట, చూడండి నేను పూరి జగన్నాథుడి దర్శనం కోసం అనేసి వెళ్తున్నాను, ఈ దారి జగన్నాథుడి గుడికే వెళ్తుందా అనేసి అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు అతను చూస్తాడనమాట. ఎందుకంటే మాధవేంద్రపురిని చూస్తే తను చాలా గొప్ప భక్తుడు అని తనకు అర్థమయ్యేలా ఆయన శరీరంలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన యొక్క మేని తేజంలో కానీ అది తెలుస్తుంది అనమాట. అయినా సామాన్యమైన వాడు కాదు, గొప్ప భక్తుడు అని తెలుస్తుంది అనమాట. సో ఆ షాప్ కీపర్ ఏం చేస్తాడంటే, అవును మీ పేరేంటి అనేసి అడుగుతాడు. అప్పుడు మాధవేంద్రపురి, అదేంటి దారి చెప్పమని అడిగితే నా పేరు అడుగుతున్నావు, దీంట్లో ఏమైనా ఉందా అనేసి అనుకుంటాడనమాట. అలా కాదు, మీ పేరు చెప్పండి అనేసి అంటాడనమాట. అప్పుడు మాధవేంద్రపురి సరే అని చెప్పేసి మాధవేంద్రపురి అని చెప్తాడనమాట. ఆ మాట వినగానే ఆ షాప్ అతను ఏం చేస్తాడంటే, ఉండండి, మీరు ఒక్కరెందుకండి గుడి దాకా వెళ్తారు, మీకు దారి తెలీదు, మీరు అటు ఇటు వెళ్ళి తప్పుదారిలోకి వెళ్ళిపోతారు, ఆగండి నేను వస్తాను, స్వయంగా మీకు గుడికి తీసుకెళ్ళి నేను దర్శనం చేయించుకొని వస్తాను అని చెప్పేసి ఆ విధంగా తను ఏం చేస్తాడంటే షాప్ ఇప్పాడు. అప్పుడే పాపము షాప్ క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసి, అదేంటి నువ్వు రాకు, ఏమొద్దు, నీ వ్యాపారం నష్టపోతావు, నువ్వు ఇప్పుకో, ఎవరో ఒకరు బోని చేస్తారు, లేదు నేను వెళ్ళిపోతాను, నాకు ఓన్లీ ఇటు వెళ్ళాలా ఏదో ఒకటి చెప్పు అంటే, అరే స్వామి అలా వద్దు స్వామి, నేను వస్తాను పదండి మీతోని అని చెప్పేసి తను ఆ విధంగా ఆయనను తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అయితే ఆయన వెళ్తూ ఉంటే ఆ దారిలో ఉన్నటువంటి అటుపక్క షాప్ వాళ్ళు ఇటుపక్క షాప్ వాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే ఇతనే
అతనే ఇతనే అని చెప్పేసి సైగలు చేసుకుంటూ ఉంటారనమాట. ఇతనే అని అలా సైగలు చేసుకుంటూ ఉంటుంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా షాపులు తీరే, అందరూ కూడా వాళ్ళు షట్టర్లు క్లోజ్ చేసి అవునా 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 అని చెప్పేసి మొత్తం ఊరంతా క్షేత్రంలో మొత్తం ఆ బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఇతనే అలా పేరు చెప్పట్లే, ఏమి చెప్పట్లే, ఇతనే అంతే. సో ఆ విధంగా చెప్పుకుంటూ మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఆయన వెనుక జగన్నాథుడి యొక్క మందిరానికి వస్తూ ఉన్నారనమాట. అసలు ఇంకా మాధవేంద్రపురి అందరినీ చూసి తనకి ఏమవుతుంది ఏమీ తెలియట్లేదు, ఇంకా అసలు అంత ఫేమస్ చేసేసాడు అనమాట జగన్నాథుడు. అలా ఆ విధంగా అక్కడికి వెళ్తారు అందరూ కూడా. స్వామి స్వయంగా ఈయన కోసము కీర్చోర్ గోపినాథ్ అని అందరు కూడా అలా అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు మాధవేంద్రపురి జగన్నాథుడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ప్రణామాలు చేసిన తర్వాత ఏంటి స్వామి జగన్నాథ నీ లీలలు ఏంటి నాయన ఇది అని చెప్పేసి అలా అంటాడనమాట. సో అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనకి ప్రణామాలు చేయడం, అందరూ కూడా వచ్చి స్వామి మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు ఏదో ఒక గొప్ప కార్యంతో మీరు ఇక్కడి వరకు వచ్చారు, చెప్పండి మా సహాయాన్ని మేము ఏమైనా చేయగలుగుతామా అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు మాధవేంద్రపురి అంటారనమాట, నేను గోపాలే స్వయంగా నన్ను ఇక్కడికి పంపించాడు, ఆయనకి చందనం కావాలి అని చెప్పేసి చందనం కోసం నేను ఇక్కడికి వచ్చాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ కూడా అంటారు, ఓ చందనం కావాలా మీకు అని చెప్పేసి వాళ్ళ ఇండ్లలో స్వామి నా దగ్గర 50 గ్రాములు ఉంది, స్వామి నా దగ్గర 20 గ్రాములు ఉంది, స్వామి నా దగ్గర 100 గ్రాములు ఉంది, స్వామి నా దగ్గర ఇంత ఉంది, నా దగ్గర అంత ఉంది అని చెప్పేసి అలా అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చందనాలను అంతా కూడా తీసుకొచ్చారనమాట. తీసుకొని వచ్చారు, అదేమంటారు తీసుకొని వచ్చారు. తర్వాత వెళ్ళి ఎవరో రాజుకు కూడా చెప్తారనమాట. రాజుకు కూడా చెప్తే రాజు కూడా తన తరపు నుంచి స్వయంగా స్వామి ఇప్పుడు స్వామి సేవ కోసమే స్వయంగా భక్తుడిని పంపించాడు అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే నేను కూడా చందనాన్ని ఇస్తాను అని చెప్పేసి రాజుగారు కూడా చందనాన్ని డొనేట్ చేస్తారు. అండ్ చందనాన్ని తను ఇప్పుడు ఒరిస్సా నుంచి బృందావనానికి తీసుకొని వెళ్ళాలి అంటే మళ్ళీ బందిపోట్లు వాళ్ళు ఎవరైనా వచ్చి అటాక్ చేస్తారు అని చెప్పేసి చందనాన్ని మోయడానికి 2 సర్వెంట్లని, కాపలాకి 2 సర్వెంట్లని కూడా తను శాంక్షన్ చేసి ఒక పత్రం మీద రాసి తను స్టాంప్ వేసి ఇస్తారనమాట రాజుగారు. ఆ విధంగా మొత్తం అంతా కూడా ఒక 40 కేజీల మేలి రకమైనటువంటి చందనం కలెక్ట్ అయిందనమాట. ఇప్పుడు మాధవేంద్రపురి తను ఆలోచిస్తున్నారనమాట, స్వామి అంతా ఆయన చేశారు, ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన ఎవరిని అడగలేదు, స్వామి స్వయంగా చందనాన్ని ఏర్పరిచారు, మోసే వాళ్ళని ఏర్పరిచారు, రక్షకులని ఏర్పరిచారు, అన్నింటినీ కూడా తనే ఏర్పరిచారు. ఆ విధంగా ఇంకా అందరూ కూడా ఆయనకి సేవ చేస్తారు. ఆ చందనాన్ని తీసుకొని బయలుదేరుతాడనమాట. మళ్ళీ పూరి నుంచి ఈ బాలాసూర్ దారిలో నుంచే మళ్ళీ తను బృందావనానికి వెళ్ళాలి. ఆ విధంగా బాలాసూర్ దారి ఆ బార్డర్ అంతా క్రాస్ చేసి తను క్రాస్ చేసి ఎప్పుడైతే వస్తూ ఉన్నారో అప్పుడు స్వామి మళ్ళీ కళ్ళలో వచ్చి చెప్తారనమాట, మాధవేంద్రపురి నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావు, అక్కడి నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది, ఏమీ రావద్దు, అక్కడ ఉన్నటువంటి గోపీనాథ్ ఉన్నారు కదా, ఆ గోపీనాథ్కి చందనాన్ని నువ్వు పెట్టు, నేను ఇక్కడ ఆ చల్లదనాన్ని పొందుతాను అని చెప్పేసి గోపాల్ చెప్తాడనమాట. ఇంకా గోపాలే చెప్పిన తర్వాత మాధవేంద్రపురి ఏం చేస్తారు, ఇంకేం చేయలేరు కదా. ఆ విధంగా ఆ కీర్చార్ గోపీనాథ్ గుడి ఏదైతే ఉందో ఆ గుడి దగ్గరే మాధవేంద్రపురి వారు అక్కడే ఉంటారు. సో ఆ చందనం అంతా కూడా ఆ కీర్చార్ గోపీనాథుల వారికి అర్పిస్తారనమాట. ఆ విధంగా అర్పించడంతో ఇక్కడ గోవర్ధనంలో ఉన్నటువంటి గోపాలు ఆయన యొక్క వేడి చల్లారుతుందన్నమాట. సో ఆ లీల జరిగినటువంటిది ఈ అక్షయ తృతీయ రోజు నుంచే ఆ లీల జరిగిందనమాట. అందుకోసంగానే అక్షయ తృతీయని చందని యాత్ర మొదలవుతుంది అనేసి చెప్తారనమాట. భగవంతుడు ఆయన యొక్క భక్తులని కీర్తి తేవడం కోసం గాను, ఆయన భక్తుల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయించడం కోసం గాను భగవంతుడు రకరకాల లీలలు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కూడా మనం బాలాసూర్కి వెళ్తే అక్కడ మనం కీర్చోర్ గోపీనాథుల వారి యొక్క దర్శనం చేసుకోవచ్చు. కీర్చోర్ గోపీనాథుల వారికి ఇప్పటికీ కూడా అమృతకేలి పాయసాన్ని అర్పిస్తారు. చాలా దివ్యంగా ఉంటుంది, దాన్ని రుచి చూడవచ్చు అనమాట. కీర్చోర్ గోపీనాథ్ ఆ గుడి కొంచెం దగ్గరలోనే మాధవేంద్రపురి పాదుల వారి యొక్క
సమాధి కూడా ఉంటుందన్నమాట. సో తర్వాత అంతా మాధవేంద్రపురి వారు అక్కడే ఉంటారు, అక్కడే భగవంతుడి యొక్క సేవ చేస్తూ కీర్తన చేస్తూ తన యొక్క శరీరాన్ని అక్కడే వదిలేస్తారు. తన సమాధి కూడా అక్కడ ఉంటుంది. మనం అక్కడికి వెళ్తే ఆయన యొక్క సమాధిని కూడా మనము దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి గోవర్ధనంలో ఉన్నటువంటి గోపాల్ ఎవరంటే తనే శ్రీనాథ్జీ. ఆ శ్రీనాథుడే ఇప్పుడు నాథ్వారాలో ఉన్నారు. మనం ఆ శ్రీనాథ్ని దర్శనం చేసుకోవాలి అంటే నాథ్వారాకి వెళ్ళాలి. జైపూర్ నుంచి కొంచెం దూరంలో ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ ఔరంగజేబు వీళ్ళందరూ కూడా మథురా బృందావనంలో అటాక్ చేసి శ్రీ విగ్రహాలన్నింటినీ కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నించారో అప్పుడు జైపూర్ రాజా తీసుకెళ్ళినటువంటి విగ్రహాలు ఏవైతే ప్రముఖమైనటువంటి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల్లో కూడా ఈ శ్రీనాథ్జీ ఉన్నారనమాట. తర్వాత ఆయన జైపూర్ నుంచి శ్రీనాథ్జీ నాథ్వారాకి షిఫ్ట్ అవుతారనమాట. ఇప్పుడు మనము నాథ్వారాకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ గోపాల్ని దర్శనం చేసుకోవచ్చు. తనే గోవర్ధనాన్ని ఎత్తినటువంటి రూపంలో ఉంటారనమాట. సో ఆ విధంగా చందన్ యాత్ర లీలని మాధవేంద్రపురి పాదులతో భగవంతుడు స్వయంగా ఈ లీలని చేశారనమాట. సో అక్షయ తృతీయకి జై, మాధవేంద్రపురి పాద్కి జై, కీర్చోర్ గోపినాథ్కి జై, నాథ్వారా గోపాల్కి జై, గిరిరాజ్ గోవర్ధన్కి జై. హరి కృష్ణ. మీ అందరికీ ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? హరే కృష్ణ మాతాజీ. బాగుంది మాతాజీ. హరే కృష్ణ. మర్చిపోయి మిస్ అయ్యాను. హరే కృష్ణ మాతాజీ. నేను కూడా మిస్ అయినా. బాగుంది క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భగవంతుడి యొక్క లీలలు ఎంతగా అమృతమయంగా ఉంటాయి అంటే మనము భగవంతుడి పట్ల ఆకర్షణ పొందాలి అంటే మనము భగవంతుడి యొక్క కథలను వినాలి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథలని, భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథలను వింటామో అప్పుడు మనకి భక్తి చెయ్యాలి అనేటటువంటిది మనకి స్ఫూర్తి కలుగుతుంది అన్నమాట. మనకు ఆ ప్రోత్సాహం కలుగుతుంది. అందుకే మనము భగవంతుడి యొక్క భక్తుల కథలను, అందుకే నిత్యం భాగవత సేవయ అనేసి అంటారనమాట. సో ఈ అక్షయ తృతీయ రోజు మీరు అందరు కూడా ఎక్కువగా జపం చేసి, ఎక్కువగా భాగవతాన్ని చదివి, ఎక్కువగా భగవంతుడి యొక్క కథా శ్రవణాన్ని చేసి అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 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 హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ సోమవారం రోజు మన చైతన్య భాగవతాన్ని కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ.